హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపికి సంబంధించి హిస్టరీ టెస్ట్ 4 వివరణ ఇవ్వడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, వ్యాయామ విద్య అనేది అని అడగడం జరిగినది. ఆప్షన్ చూసుకున్నట్లయితే వ్యక్తిగతమైనది, బలహీనమైనది, సమగ్రమైనది, పైవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. వ్యాయామ విద్య అనేది సమగ్రమైనది, అంటే అన్నిటికీ సంబంధించినది. ఒక వ్యక్తిగతమైనది మాత్రం కాదు. అది వ్యాయామ విద్య అనేది బలహీనమైనది కాదు. ఓకేనా ఫ్రెండ్స్. రెండవ ప్రశ్న, వ్యాయామ విద్యలో ప్రాథమిక అంశాలు అంటే వ్యాయామ విద్యలో ఉండే ముఖ్యమైన అంశాలు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే కదలికలు, ఆప్షన్ బి శారీరక సౌందర్యం, ఆప్షన్ సి నిష్క్రియాత్మక సౌందర్యం, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే వ్యాయామ విద్యలో కదలికలు లేకుంటే వ్యాయామ విద్య లేదు. వ్యాయామ విద్యని నేర్చుకోలేము. కదలికలు ముఖ్య పాత్ర వహిస్తాయి. అందుకే కదలికలు ప్రాథమిక అంశంగా గుర్తించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ శారీరక సౌందర్యం. శారీరక సౌందర్యం అనేది వ్యాయామ విద్యకు కాదు. అంటే వ్యాయామం చేయడం వల్ల శారీరక సౌందర్యం వస్తుంది, కానీ ఈ వ్యాయామ విద్య వల్ల శారీరక సౌందర్యం అనేది రాదు. నెక్స్ట్ నిష్క్రియాత్మక సౌందర్యం, ఇది కూడా నెగిటివ్ టర్మ్. మూడవ ప్రశ్న, వ్యాయామ విద్యకు పుట్టినిల్లుగా భావించే ప్రదేశం అని అడిగాడు. ఇక్కడ వ్యాయామ విద్యకు పుట్టినిల్లుగా భావించే ప్రదేశం అని అడిగాడు. ఇక్కడ దేశం అని అడగాలి, ప్రదేశం అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే గ్రీసు, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి తక్షశిల, ఆప్షన్ డి అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రీసు. గ్రీసుని వ్యాయామ విద్య పుట్టినిల్లుగా భావిస్తారు. ఇక్కడ వ్యాయామ విద్యని స్వర్ణయుగంగా భావించడం జరిగినది. ఓకేనా ఫ్రెండ్స్. వ్యాయామ విద్య మొట్టమొదటిగా ఎక్కడ పుట్టింది అన్నా కూడా గ్రీసులోనే పుట్టింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జర్మనీ. జర్మనీ చూసుకున్నట్లయితే ఇక్కడ జిమ్నాస్టిక్స్ అనే ముఖ్య పదం వస్తుంది. జర్మనీ అంటేనే జిమ్నాస్టిక్స్. ఈ జిమ్నాస్టిక్స్ని అభివృద్ధి పరిచిన అనేక వ్యక్తులు ఈ జర్మనీలోనే ఉన్నారు. వారి పేర్లు వీలైతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ తక్షశిల. తక్షశిల చూసుకున్నట్లయితే ఇక్కడ వైద్యం మరియు ఆర్చరీ విద్యను నేర్పించేవారు. పూర్వం ఏం నేర్పించేవారు? వైద్యం మరియు ఆర్చరీ విద్యను నేర్పించేవారు. ఆధునిక వైద్య పితామహుడు అని ఎవరైనా అంటారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్. నాలుగవ ప్రశ్న, పబ్లిక్ కంపల్సరీ ట్రైనింగ్ నిర్వహించే రాజ్యం అని అడిగాడు. ఇక్కడ పబ్లిక్ కంపల్సరీ ట్రైనింగ్ అని నిర్వహించే రాజ్యం అని అడగడం జరిగింది. దీన్నే కూడా అగోగో విద్యాక్రమం అని కూడా అనవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ హోమర్, ఆప్షన్ బి స్పార్టా, ఆప్షన్ సి ఏథెన్స్, ఆప్షన్ డి గ్రీసు. ఇక్కడ రాజ్యం అని అడిగాడు కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ బి. ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ దేశం అని అడిగింటే గ్రీసు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. హోమర్ చూసుకున్నట్లయితే హోమర్ అనేవాడు ఒక అందకవి. హోమర్ అనేవాడు అందకవి. హోమర్ రాజ్యం ఏ నది పక్కన ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. హోమర్ అనేవాడు 2 గ్రంథాలను రచించడం జరిగింది. 2 గ్రంథాలు రచించడం జరిగింది. ఒకటి ఇలియాడు మరియు 2 ఒడిస్సా అనే గ్రంథాలు రచించాడు. ఇలియాడు చూసుకున్నట్లయితే మన గేమ్స్ గురించి, అక్కడ ఉన్న వ్యవసాయం గురించి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఒడిస్సా అనేది దేని గురించి తెలియజేస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ స్పార్టా చూసుకున్నట్లయితే ఇది ఒక నిరంకుశిత్వ రాజ్యం. అంటే దీనిని ఇంగ్లీష్లో టొటాలిటల్ స్టేట్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ ప్రజలు ఏం చేయాలో ఏం చేయకూడదో అనేది రాజ్యమే నిర్ణయిస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కఠినమైన సైనిక శిక్షణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగినది. నెక్స్ట్ ఏథెన్స్ అంటే ఇది సమగ్ర అభివృద్ధికి, అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ముఖ్యంగా ఆలోచించింది ఎవరు అంటే ఏథెన్స్. ఇక్కడ విద్య యొక్క లక్ష్యం ఏంది అంటే మ్యాన్ ఆఫ్ యాక్షన్ మరియు మ్యాన్ ఆఫ్ విజ్డమ్. ఓకేనా ఫ్రెండ్స్. ఐదవ ప్రశ్న, సముద్ర దేవుడు అని ఎవరిని అంటారు అని అడిగాడు. ఆప్షన్ ఏ ఆర్టిమిస్, ఆప్షన్ బి పొసైడాన్, ఆప్షన్ సి అక్చిలిస్, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి
పొసిడాన్. గాడ్ ఆఫ్ సీ అని అంటారు, సముద్ర దేవుడు అని కూడా అంటారు. నెక్స్ట్ ఆర్టెమిస్ చూసుకున్నట్లయితే గాడ్ ఆఫ్ హంట్, అంటే గాడ్ ఆఫ్ హంట్ అని ఎవరిని అంటారంటే ఆర్టెమిస్ అంటారు, వేట దేవుడు అని కూడా అంటారు. నెక్స్ట్ పొసిడాన్ చూసుకున్నట్లయితే సముద్ర దేవుడు. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ యాక్షన్, అచిలీస్ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని కూడా అంటారు. 6వ ప్రశ్న, ఏథెన్స్లో ఉన్న అని పడాలి, ఏథెన్స్ ఉన్న అని పడింది. ఏథెన్స్లో ఉన్న జూస్ దేవుని నామకరణం అంటే పేరుగా ఏమేమి పిలుస్తారు ఏమి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లే కింగ్ ఆఫ్ గాడ్, ఆప్షన్ బి కింగ్ ఆఫ్ గేమ్, ఆప్షన్ డి గాడ్ ఆఫ్ లైట్, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ జూస్ దేవుని కింగ్ ఆఫ్ గాడ్ అని కూడా, కింగ్ ఆఫ్ గేమ్ అని కూడా, కింగ్ ఆఫ్ లైట్ అని కూడా, ప్రకాశం అని కూడా పిలుస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే స్పార్టా రాజ్యానికి సంబంధం లేని అంశం అని అడిగాడు. స్పార్టా రాజ్యానికి సంబంధం లేని అంశం అని అడిగాడు. ఆప్షన్ ఏ లైకాగ్రస్, ఆప్షన్ బి టెగాటస్, ఆప్షన్ డి ఫైడో ట్రైబ్, ఆప్షన్ బి ఫెర్రిక్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకేనా ఫ్రెండ్స్. ఫైడో ట్రైబ్ అనేది ఏంటి అంటే ఏథెన్స్లో బోధించే వ్యాయామ ఉపాధ్యాయుడిని ఇక్కడ ఫైడో ట్రైబ్ అంటారు, ఏథెన్స్లో బోధించే వ్యాయామ ఉపాధ్యాయుడిని. అదేవిధంగా స్పార్టాలో బోధించే వ్యాయామ ఉపాధ్యాయుడిని ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే లైకాగ్రస్ అనేవాడు స్పార్టా రాజ్యాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ టెగాటస్ అంటే స్పార్టా రాజ్యంలో పిల్లలు అంగవైకల్యంతో పుట్టినట్లయితే టెగాటస్ అనే పర్వతంపై వదిలిపెట్టడం రావడం జరుగుతుంది. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే ఫెర్రిక్ అంటే దీనినే మిలిటరీ డ్యాన్స్ అని కూడా అంటారు. ఫెర్రిక్ అంటే మిలిటరీ డ్యాన్స్ అనుకుంటారు. యువకులు కత్తులతో నగ్నంగా వేయి డ్యాన్స్ ఏది అంటే ఫెర్రిక్ డ్యాన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫెర్రిక్ డ్యాన్స్ ఏ దేవుని గౌరవార్థంగా వేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. 8వ ప్రశ్న, గ్రీకుల జాతీయ పండుగకు సంబంధం లేని అంశం అని అడిగాడు. గ్రీకుల జాతీయ పండుగకు సంబంధం లేని అంశం అని అడిగాడు. ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ఒలింపియా, ఆప్షన్ బి పొసిడాన్, ఆప్షన్ డి నిమేనియన్, ఆప్షన్ డి 5 కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 5 కాదు. ఇవన్నీ కూడా ఈ జాతీయ పండుగకు సంబంధించింది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఒలింపియా అంటే ఒలింపిక్స్ జరుగు క్రీడలు. ఇవి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగాయి. అంటే ఒలింపిక్స్ అనేవి ఒలింపియా అనే నగరంలో జరుగుతాయి. దీనికి ఇచ్చే ఆకులు 16 ఆలివ్ ఆకులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పొసిడాన్ అంటే ఇక్కడ ఇస్తమిన్ గేమ్స్ ఇస్తమిన్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి అంటే పొసిడాన్ దేవుని గౌరవార్థంగా జరుగుతున్నాయి. ఏ ప్రదేశంలో జరుగుతున్నాయంటే కోరింత అనే ప్రదేశంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరపడం జరుగుతుంది. దీనికి ఇచ్చే ఆకులు ఏంటో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ నిమేనియన్ గేమ్స్ వచ్చేసి ఆర్గోలిస్ అనే దేవుని గౌరవార్థంగా జూస్ దేవుని గౌరవార్థంగా జరుగుతాయి. ఆర్గోలిస్ అనే ప్రదేశంలో జరుగును. వీటికి తాజా పార్సి ఆకులు ఇస్తారు. ఇవి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఆడుతారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇక్కడ మనం 8వ ప్రశ్నలో ముఖ్యంగా గమనించైతే గ్రీకుల జాతీయ పండుగను పాన్ హెలెనిక్ ఫెస్టివల్ అని కూడా అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఎర్లీ ఏథెన్స్లోని ఒక తప్పు అంశాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ లైసియం, ఆప్షన్ బి అగోగో, ఆప్షన్ డి అకాడమీ, ఆప్షన్ డి లైకాగ్రస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ బి లైసియం అనేది ఒక జిమ్నాజియం. దీన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్ అనే వ్యక్తి లైసియం అనే జిమ్నాజియం స్థాపించడం జరిగింది. నెక్స్ట్ అగోగో అంటే స్పార్టాలోని విద్యాక్రమాన్నే అగోగో అని అంటారు. ఈ అగోగోలో బోధించే వ్యాయామ ఉపాధ్యాయుని ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అకాడమీ అనే జిమ్నాస్టిక్స్ శాలను కట్టించింది ప్లాటో. ఓకేనా ఫ్రెండ్స్, ప్లాటో యొక్క గురువు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్
నెక్స్ట్ సైనాస్ సర్గస్ అనే జిమ్నాజియంని స్థాపించింది ఎవరు అంటే ఆంటాస్థినియస్. ఓకేనా ఫ్రెండ్స్. 10వ ప్రశ్న, ఆధునిక వ్యాయామ పితామహుడు అని అడిగాడు ఇక్కడ. ఆధునిక వ్యాయామ పితామహుడు ఎవరు అంటే ఆప్షన్ ఏ బెసిటో, ఆప్షన్ బి బెసితో, ఆప్షన్ బి బెసిడో, ఆప్షన్ బి బెసిపా, ఆప్షన్ సి దీనికి ఆన్సర్ బెసిడో. ఆధునిక వ్యాయామ పితామహుడు ఎవరు అంటే మోడ్రన్ పితామహుడు లేదా ఇండియన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరు అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.